నమస్తే. ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, రాజేష్ మహాసేన ఇవాళ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో ఏంటంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదకరం అని చెప్పేసి ఒక టైటిల్తో వీడియో రిలీజ్ చేశారు. అసలు ఎందుకు, అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఎందుకు టార్గెట్ చేశారంటారు? దాంట్లో ఏముందంటే పవన్ కళ్యాణ్కి మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్తో పోలిస్తే మా కమ్యూనిటీకి జగన్ చాలా బెటరు, జగన్ కంటే కూడా చంద్రబాబు చాలా బెటరు. సో పవన్ కళ్యాణ్ అంటే మతాన్ని కులాన్ని ఉపయోగించుకుని రాజకీయాలు చేసే ఎవరినైనా కూడా ఓడించమని అంబేద్కర్ చెప్పాడు. సో అందుకని మేము పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయత్నిస్తాం అనేది ఆయన బేసిక్గా ఎసెన్స్. సో ఇది ఎందుకు రాజేష్ ఇలా చేశాడు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఒకటి. రెండవది, రాజేష్కి అంత బలం ఉందా? రాజేష్ నిజంగా ఓడించగలడా? ఎవరినైనా గెలిపించగలడా, ఓడించగలడా? రాజేష్కు ఉన్న బలం ఎంత? రాజేష్ చెప్తే ఎంతమంది ఎవరికైనా ఓటు వేయడం కానీ లేకపోతే వేయకపోవడం కానీ చేస్తారు? ఈ విషయాలు ఇంపార్టెంట్. మామూలుగా అయితే మహాసేన రాజేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియా నుంచి పాపులర్ అయ్యాడు. ప్రజల్లో ఉద్యమాలు చేసి పాపులర్ కాల. అంటే సోషల్ మీడియా వచ్చినాక చాలామంది ఇలాగా దళిత కమ్యూనిటీలో నుంచి కానీ లేదా వేరే స్థాయిలో నుంచి కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బర్రెలక్క ఇక్కడ, ఆమె కూడా సోషల్ మీడియా తప్ప ప్రజల్లో ఆమె ఏ రకమైన ఉద్యమాలు చేయలేదు ఎప్పుడు. సో ఏమి చేయకపోయినా సోషల్ మీడియాల ద్వారా కూడా పాపులర్ అయ్యి లీడర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఛాన్స్ ఇవాళ ఉంది. ఇంతకుముందు అంటే ప్రజా ఉద్యమాలు చాలా కాలం చేస్తే కానీ ఒక లీడర్షిప్ ఎవాల్వ్ అవ్వదు. ఇవాళ అదేం అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మనం వీడియోల్లో మాట్లాడుతూ కూడా పాపులర్ అయిపోవచ్చు, లీడర్లు అయిపోవచ్చు, అన్నీ అయిపోవచ్చు. సో అలాంటి ఎగ్జాంపుల్ గతంలో మా కత్తి మహేష్ అయ్యాడు. కత్తి మహేష్ కూడా అంతకుముందు తను ఏదో సినిమాలు చేసుకుంటూ మెల్లమెల్లగా తను పవన్ కళ్యాణ్ని తిట్టడమే తను చేసిన ఏకైక కాంట్రిబ్యూషన్. బిగినింగ్లో పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల అతనికి వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. దాంట్లో ఛానళ్ళు పిలిచాయి, అట్లా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఇబ్బందులు వచ్చాయో అతను అప్పటి వరకు దాచిపెట్టుకున్న దళిత ఖడ్గాన్ని బయట తీసి తిప్పడం మొదలుపెట్టాడు. దాంతో ఒకసారిగా దళిత నాయకుడు అయిపోయాడు. అంతకుముందు వరకు అతను దళిత అనేది ఎక్కడ తీయలేదు. సో ఇలాగా వాళ్ళ అవసరాల నుంచి దళిత ఉద్యమాలకి రావడం, అంటే చాలామంది దళిత నాయకులు తర్వాత స్వార్థంగా మారి దళితులను ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది తమ ప్రొటెక్షన్ కోసం, స్కిన్ సేవింగ్ కోసం దళితులు అవసరమయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఇతను కూడా ఎక్కడో గల్ఫ్లో పనిచేస్తూ మెల్లమెల్లగా దళిత దీంట్లోకి వచ్చి తనకి ఏవో కొన్ని రాజకీయ యాస్పిరేషన్స్ ఉన్నాయి. దానివల్ల తన కమ్యూనిటీతో అసోసియేట్ అయ్యాడు. అయితే అతను క్రిస్టియన్గా ఉండడం, బిగినింగ్లో చాలా డ్రాస్టిక్గా మాట్లాడడం, కావాలనే హిందూ మత దేవతల్ని తిట్టడం, ఇది సిమిలర్గా కత్తి మహేష్లో కూడా కనిపిస్తుంది. అతను హేతువాదైనా కూడా రాముడినో ఇంకొకరిని తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టితే ఏం జరుగుతుందో కూడా అతనికి తెలిసే తిట్టడం. వీళ్ళు అంటే ఇట్లా రెచ్చిపోతారని తెలిసే తిట్టడం, ఎందుకంటే అది కావాలని. సో అట్లా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఇవాళ కూడా. అట్లా మహాసేన రాజేష్ ఇవన్నీ చేయడంతో పాపులారిటీ వచ్చింది అతనికి. దాంతో అతను జనసేనలో ఉన్నాడు. తర్వాత ఫస్ట్ వైసీపీలో ఉన్నాడు జగన్తో, తర్వాత జనసేనకి వెళ్ళాడు, తర్వాత తెలుగుదేశంలో చేరాడు. సో తెలుగుదేశంలో అతనికి చంద్రబాబు ఇదంతా గుర్తించి సరే ఇతనికి కొంత ఫాలోయింగ్ ఉంది కదా, కొత్తగా ఉంటుంది అని చెప్పి పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గంలో టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినాక ఒక్కసారిగా వైసీపీ వాళ్ళు కావచ్చు, అతనికి వ్యతిరేకంగా దళితుల్లోనే ఒక వర్గం ఉంది. అతనంటే పడని వాళ్ళు దళితులలో చాలామందే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తన పాత వీడియోలను బయటికి తీశారు. అవి బ్రాహ్మణులకు వ్యతిరేకంగాను, హిందూ వాళ్ళకి వ్యతిరేకంగాను ఇలాగా కొన్ని ఉన్నాయి. సో ఆ వీడియోలు బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా ఏమైందంటే వ్యతిరేకత బలంగా వచ్చింది. బ్రాహ్మణ సంఘాలు అల్టిమేటం ఇవ్వడం, మేము కానీ ఇతను కానీ సీటు కంటిన్యూ చేస్తే మేము తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఓడిస్తాం, ఇవన్నీ వచ్చేసరికి చంద్రబాబు కొంత ఇబ్బంది అయింది. దాంతో
అతన్ని పక్కన పెట్టేశారు. టికెట్ అనౌన్స్ చేసిన అతనికి లేదు, దాన్ని జనసేనకి ఇచ్చారు ఆ సీటు. సో ఆ తర్వాత మహాసేన రాజేష్ ఏం చేశాడంటే కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తా చెప్పాడు. ఇదే అప్పర్ కాస్ట్కి అయితే ఇలా చేస్తారా, ఒక దళిత ఇతనికి ఇచ్చేశారు, నేను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, దాన్ని అందరూ ఎవరు యూటర్న్లు తీసుకోలేదు, అందరూ కూడా గతంలో తీసుకోలేదా, వాళ్ళందరికీ ఇదే జరుగుతుందా అన్న ఆవేదన ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత లోకేష్ని కలిశాడు, ఏదో కొంత హామీలు దొరికినట్టుగా అతనే ఇండైరెక్ట్గా చెప్పాడు. సో దాంతో సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఏమో సడన్గా నేను రాష్ట్ర వ్యాప్తంగా మహాసేన తరఫున పోటీ చేస్తాం, ముఖ్యంగా ముస్లింలు కలుపుకొని వెళ్తాము, ముస్లింలకు కూడా పెద్ద ఎత్తున సీట్లు ఇస్తాము, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అదే ఆగిపోయింది. అదే ఆగిపోయి అతన్ని స్టార్ క్యాంపెయినర్గా స్టేట్ అంతా తిరగమని చంద్రబాబు చెప్పాడని చెప్పారు. అది నేను అంతా తిరగడం కానీ ఒక 37 నియోజకవర్గాల్లో తిరుగుతానని అన్నాడని చెప్తున్నారు. ఆ 37లో కూడా అతను ఏం తిరగలేదు. ఫైనల్గా అదేంటి మన అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ కోసం వెళ్తే ఆల్రెడీ అక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, తను పెద్దగా పట్టించుకోలేదు అక్కడ. సో ఇలాగా మొత్తం మీద అతను కార్నర్కి నెట్టబడినట్టుగా కనబడుతుంది తెలుగుదేశంలో కూడా. ఇటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ అతన్ని ఎవరు పట్టించుకోకుండా ఇతని వల్ల పెద్ద ఉపయోగం లేదు మనకు, ఇతను మనం చెప్పినట్టు ఏంటో ఇతనికి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, తర్వాత బండబూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంటాడు యూట్యూబ్లో, దీనివల్ల మనకి నష్టం కానీ లాభం లేదని వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన పెట్టేశారు. సో దాంతో ఇతనికి ఏదో కోపం వచ్చినట్టుంది, ముఖ్యంగా జనసేనతో వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబును పొగుడుతున్నాడు, జగన్ను పొగుడుతున్నాడు. మొన్నటి వరకు జగన్ని విపరీతంగా తిట్టేవాడు. పవన్ కళ్యాణ్ పొగుడుతూ కూడా అతను చేసిన వీడియోలు ఉన్నాయి గతంలో. సో ఇప్పుడు అతను సడన్గా ఇంకా 5 రోజులు ఉండగా ఎన్నికలు, నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఓడించే స్థాయి ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ పోస్ట్ కింద కామెంట్లు చూస్తేనే 95% పోస్ట్ కామెంట్లు అతన్ని తిరుగుతున్నారు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు యూటర్న్ తిరగద్దు, ఎన్నిసార్లు తిరుగుతావు, ఒక నిలకడ లేదు నీకు, ఇదే జనసేన వాళ్ళు చాలాసార్లు వేరే వాళ్ళు మన వైసీపీ వాళ్ళు దాడులు చేసి కాపాడారు, సో ఇప్పుడు నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ దళితులకు చేసిన ద్రోహం ఏంటి, ఇప్పటికి కూడా ఆ పోస్ట్లో కూడా అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. పవన్ కళ్యాణ్కి ఎందుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నావు, పవన్ కళ్యాణ్ని ఎందుకు ఓడించుదాం అనుకున్నావు. నిజానికి చంద్రబాబు పీరియడ్లోనూ దళితుల మీద అన్యాయాలు జరిగినాయి, దాడులు జరిగినాయి, కారం చెడు ఉంది, పాదరకుప్పం ఉంది, చుండూరు ఉంది, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి సంఘటనలు. అట్లాగే జగన్ దీంట్లో కూడా సుధాకర్ రావు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, తర్వాత బాడీని పార్సల్ చేసిన అతను ఎమ్మెల్సీన అతను కావచ్చు, తోట త్రిమూర్తులకి మధ్యనే 18 months జైలు శిక్ష కూడా పడింది, శిరోమండనం కేసు. ఇలాగా ఏ గవర్నమెంట్ వచ్చినా దళితుల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాలేదు, అతని వల్ల అతను కానీ లేకపోతే అతని జన సైనికులు కానీ ఎక్కడ దళితుల మీద దాడులు చేసినట్టు కానీ దళితులకు అన్యాయం చేసినట్టు కానీ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే గతంలో బీఎస్పీలో ఉండి మాయావతి కాళ్ళు మొక్కాడు, తర్వాత ఏమో ఇప్పుడు మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు. సరే, అది జనసేన పవన్ కళ్యాణ్కు ఉండే ఒక లక్షణం. అతను ఎందుకంటే రాజకీయాల్లో తనంటూ ఒక యూనిక్ ఇది క్రియేట్ చేయలేకపోయాడు. సో అందువల్ల ఎవరితంటే వాళ్ళతో కలవడం, దానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అది అతను ఒక్కడే కాదు, ఇవాళ కామన్ అయిపోయింది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా ఒక స్థిరమైన సైద్ధాంతిక భూమిక ఉండే పార్టీ ఏది లేదు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు. అందరూ కూడా అటు ఇటు జంప్ అవ్వడం అనేది చూస్తున్నాం మనం. సో అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఎన్ని కలవనోడు ఎవడున్నాడు, అందరితో కలుసు, ఒక జగన్తో తప్ప అందరితో కలుస్తున్నాడు అతను. సో అట్లా కేసీఆర్ అందరితో కలుస్తున్నాడు. సో ఇలాగా ఇవాళ ఏంటంటే దేశంలో చూసుకున్నప్పుడు అధికారం ఇంపార్టెంట్, గెలవడం ఇంపార్టెంట్ అనేది తప్ప ఏ రాజకీయ పార్టీకి కూడా బలమైన సైద్ధాంతిక భూమిక అనేది ఏమీ లేదు. చెప్పుకోవచ్చు కానీ ఆచరణలో చూస్తే ఏమీ లేవు, ఎవరెవరితోనే కలుస్తున్నారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అలా మారడంలో అదేం విచిత్రం కాదు. సో ఈయన పవన్ కళ్యాణ్కి ఎందుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాను, ఎందుకు ఓడించాలనుకుంటున్నానో చెప్పలేదు మనకి. సో మనం ఊహిస్తే ఏమంటే మేబీ అతనికి ఏదో పొలిటికల్గా ఇబ్బందులు కలిగినట్టుంది, దానివల్ల మరి పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటే ఏమన్నా నా దగ్గరికి వస్తారా అనేది ఏమన్నా కూడా ఉండొచ్చు. అంటే ఎప్పుడైనా కూడా మన బలం ఎంత అనే దాన్ని బట్టి అవతల వాళ్ళు మనతో బార్గెనింగ్ ఇది చేస్తారు.
అదైతే ఏం కనిపించలేదు. అతను కూడా టిపికల్గా ఒక యాస్పిరెంట్గా తను ఏ పొలిటికల్ పార్టీ తనకి స్పేస్ ఇస్తుందో దాంట్లో ఎదగాలన్న ఆలోచన ఉన్నవాడు. సో మరి దానివల్ల చెప్పాడా, దానివల్ల ఏం జరగబోతుంది, అతను నిజంగా పిఠాపురంలో తనకి ఏమి అనుచరుల వర్గం ఉంది, ఏం చేయగలడు అనేది చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.